పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా మానేసి అడుగు తప్పకుండా చక్కగా అసెంబ్లీకి వచ్చి కూర్చోవటం, అసెంబ్లీలో ఆయన ఏరియాలే ఆయన నిలబడ్డ చోటే కాకుండా ఏమేం చేయాలి, ప్రజలకు సహాయంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. నేను సినిమాలే కాదు నాకు ముఖ్యం, కేవలం ప్రజలకి ఈ ప్రభుత్వం మనం వచ్చినందుకు ఏం చేస్తాము, కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రజలను కూడా మేము ముగ్గురు వాళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. చేస్తున్నారు, ఆయన పదవికి న్యాయం చేస్తున్నారు. ఆయన అసలు ఏమి తేడా లేదు, చక్కగా ఉంది. ఆయన అనుకున్న సూత్రాల ప్రకారం అన్నీ చేస్తున్నారు. లేదు, అవన్నీ ప్రచారాలు చెప్పుకోవటమే, ఏమీ లేదు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలన అంతా బాగుంది, బ్రహ్మాండమైన దానికి బాగుంది అనేది అదే ప్రజలు ఆడవాళ్ళందరికీ కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడిగినా కూడా చెప్తారు. వాళ్ళు చంద్రబాబు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళే చెప్తారు. పవన్ కావచ్చు, రోజా కావచ్చు, ఇంకా రోజా రంగు వేసుకోకుండా బజార్ రమ్మనండి ఫస్ట్ పాయింట్. ఆమె మొహం ఏమిటో పూర్తిగా ప్రజలకు ఒరిజినల్గా వచ్చి నిలబడితే ఆ మాటలు వింటారు. రోజుకో 10,000 ఇచ్చి రంగులు వేయించుకుని జనాల డబ్బులు దొబ్బి ఆమె బజార్లో కనపడకూడదు. ఆమె నిజాయితీగా ఆమె రంగులే వేసుకుంటా ఒరిజినల్గా బయటకు వచ్చి ఇదిగో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం, ప్రభుత్వానికి కూడా మేము అవసరమైన సలహాలు చెబుతాం అనాలి. కానీ చంద్రబాబు మంచివాడు కాదు, పవన్ కళ్యాణ్ మంచివాడు కాదు, ఆడు మంచివాడు కాదు, వీళ్ళు మంచివాడు, చంద్రబాబు కొడుకు మంచివాడు కాదు అని చెబితే ఎవరు నమ్మరు.